ఇన్సూరెన్స్ పాలసీలో అవకతవకలకు పాల్పడిన 6 సభ్యుల ముఠాను రాజకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలోని పాలసీ తీసుకున్న పాలసీ హోల్డర్స్ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ ను ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగి కొంతమంది సహాయంతో ఫేక్ పత్రాల ద్వారా గత కొన్నేళ్లుగా డబ్బులు కొట్టేస్తున్నాడని నిందితుడు 2017 నుండి ఇప్పటి వరకు వివిధ పాలసీ హోల్డర్ల యొక్క పాలసీ మొత్తాలను సుమారు 4 కోట్ల రూపాయల వరకు కొట్టేసినట్టు రాజకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బులతో నిందితుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని తెలిపారు. అక్రమ సంపాదనతో సుమారు కిలో బంగారం, కార్లు, కెమెరాలు కొన్నట్లు పోలీసులు విచారణలో తేలిందన్నారు. యాప్రాల్ ప్రాంతానికి చెందిన కిషోర్ అనే ఎన్ఐఆర్ వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడ్డట్టు రాచకొండ కమిషనర్ తెలిపారు. These are the various equipment for fabricated ID cards తయారు చేయడానికి వాడతారు. కూడా కొంచెం టైం పడుతుంది. ఒక సైబర్ ఫ్రాడ్ ఇది. టైం అంటే ఫస్ట్ మేము బ్రీఫ్ గా చెప్తాను, తర్వాత డీటెయిల్ గా ఏమో చెప్తాను. ఇది ఒక మల్టీనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రెప్యూటెడ్ మల్టీనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఆ కంపెనీకి ప్రాబ్లం లేదు, కంపెనీకి దాంట్లో ప్రమేయం లేదు. కానీ ఆ సంబంధించినటువంటి పాలసీ హోల్డర్స్ ని మోసం చేసుకొని వారి వైపు నుంచి ఫేక్ పాన్ కార్డ్, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, పెట్టండి డిస్ప్లేకి తయారు చేసుకొని అదే పేరుతో ఫోటో మార్చుకొని మిగతా డీటెయిల్స్ మార్చుకొని ఇతర బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ ఎవరైనా పాలసీకి అమౌంట్ అంతా కూడా వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి విత్డ్రా చేసుకుని మరి ఒకసారి చెప్తున్నాను. పర్సన్ ఏ విక్టిమ్, నిజమైన పర్సన్ ఏ విక్టిమ్ ఉంటే మనం ఒక పాలసీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో ఈ పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ 76 lakhs. సో మన దగ్గరే ఉన్నటువంటి ఏదైతే ఆ సిరీస్ లో డిటెక్ట్ అయినవి ఫస్ట్ కేసులో ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు, కిషోర్ గారు. ఆయన ఒక 20 సంవత్సరాల క్రితం ఒక పాలసీ తీసుకున్నారు. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత 76 lakhs తనకి రావాలి. అది బ్యాంక్ దగ్గరికి పోతే ఆల్రెడీ మీ పాలసీ తీసుకున్నారు కదా, మీ పాలసీ ఆల్రెడీ ఎన్కేష్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు షాక్ అయినారు, రిపోర్ట్ చేశారు. అప్పటి నుంచి మన మొత్తం టీం, నరేందర్, వెంకటేష్, అనురాధ, అదర్స్, దాన్ని పూర్తిగా దాంట్లో గమనిస్తే బయట పడింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ గ్యాంగ్.